మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మన దేశ స్వాతంత్ర మహోత్సవాన్ని బట్టి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మన దేశానికి విడుదల కలిగాక మనకు క్షేమము, సంతోషం, ఆనందాన్ని మనం అనుభవిస్తూ వచ్చాం. ఇది మనం ఎన్నడూ మర్చిపోలేం. ప్రతి మనిషి స్వేచ్ఛను కోరుకుంటాడు. కానీ బంధకాలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ అనుభవిస్తూ ఒకరి చేతి కింద బతకడం, చెరసాలలో బంధించబడినట్టు జీవించడం, కొంతమంది ఆధిపత్యంలో నలిగిపోవడం మనం ఎప్పుడూ ఇష్టపడం. దేవుడు కూడా దాన్ని కోరుకోలేదు. ఇజ్రాయిలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలకు పైగా బానిస బ్రతికి బానిసలుగా ఉంటే వారిని విడిపించి స్వేచ్ఛను కలుగు చేయడానికి మోషేను పంపి వాళ్ళ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చి వాళ్ళు స్వతంత్ర దేశంగా ఉండేట్టుగా ప్రభువు చేశారు. ఈ శుభవేళ నేను మీకు చెప్పగలిగిన మాట, మనం బ్రతుకుతున్న జీవితంలో ఇంకా కొన్ని సంఖ్యలలో మనం జీవిస్తూనే ఉన్నాం. అది చాలా బాధాకరం. ఒక రోజున ఓ పాస్టర్ గారిని రాజు కోపం చేత చెరసాలలో బంధించి కాపలా పెట్టి భద్రపరుస్తూ ఆ పండుగ అయిపోయిన తదుపరి ఆయన్ని సంహరించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ రాత్రి ఆ సంఖ్యల మధ్య వేదన అనుభవిస్తూ ఇరువురు సైనికుల మధ్య గేట్లు మూసి ఉంటే అతను నిద్రపోతూ ఉండగా సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయడం జరిగింది. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగానే పరలోకం తెరవబడి ఒక దూత పరలోకానికి రూహున చెరసాల గదిలో ప్రవేశించడం జరిగింది. ఎప్పుడైతే ఆ దూత అతని గదిలో ప్రవేశించను, ఇక వెనువెంటనే ఒక అద్భుతం జరిగింది. గదంతా చీకటితో ఉన్న గది వెలుగుతో నింపబడ్డాక నిద్రపోతున్న పేతురుని తట్టి, లేచి నీ పైపంచి వేసుకో, నీ పాదరక్షలు ధరించి లేచి బయలుదేరి వెళ్ళు అంటూ లేపగానే అతడు ఆశ్చర్యపడ్డాడు. బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం 7వ వాక్యంలో సంఖ్యలు అతని చేతి నుండి ఊడి పడెను. అంటే ఎప్పుడైతే ప్రభు హస్తం తాకిందో, కాపలా కాసేవాళ్ళు నిద్రపోతున్నారు, వేసిన గేట్లు మూసే ఉన్నాయి, భయానకమైన వాతావరణం, కటిక చీకట్లో దేవుని సంచారం జరిగితే ఒక గొప్ప విడుదల కలిగింది. నెమ్మదిగాను క్షేమంగాను బ్రతకడానికి అతడు లేపబడ్డాడు. వెంటనే బంధకాలు ఊడిపోయాక నాతో రా అని చెప్పి దేవుని దూత అతగాడిని తీసుకుని వెళుతూ ఉంటే మూసిన తలుపులన్నీ తెరవబడ్డాయి. స్వేచ్ఛగా ప్రార్థన చేసే ఇంటికి వెళ్ళాడు. ఈ శుభవేళ నేను వాక్యాన్ని మీ జ్ఞాపకం చేసేది ఎందుకంటే, మనం ఆరాధన చేస్తున్న దేవుడు స్వేచ్ఛను కలుగు చేసేవాడు, బంధకాలను విడగొట్టగలిగినవాడు, చెరసాల నుంచి విడిపించగలిగినవాడు. అయితే మనం ఏ బంధకాల్లో ఉన్నామని ఆలోచన కలుగుతుంది. మనం పాపమనే బంధకాల్లో ఉన్నాం, శాపమనే సంఖ్యలలో ఉన్నాం, వ్యసనాలనే సంఖ్యలలో ఉన్నాం, కొన్నిసార్లు కుటుంబంలో అనైక్యత అనే సంఖ్యలలో ఉంటాం. ఎంత కష్టపడినా దరిద్రం మనను వెంటాడుతుంది. దరిద్రపు సంఖ్యలలో ఉంటూనే ఉంటాం. మాట కలవక, కృపలో నిలవక, బిడ్డలు మంచిగా ఎదక, బంగారలాగా పెంచబడిన వీరుడు వ్యసనాలలోనే అయిపోతే వాళ్ళు సాతాను సంఖ్యలలో ఉన్నట్టేగా. కొన్నిసార్లు నీతిగా బ్రతకాలని అనుకుంటాం, కానీ నీ వల్ల కాదు. కారణం ఏంటంటే నీతిని నెరవేర్చకున్నట్లు చెడు సాంగత్యాలు అవన్నీ నిన్ను ఆవరించి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. కానీ యేసు ప్రభు చేసిన బలమైన కార్యం ఏంటంటే, అతనికి ఎన్ని సంఖ్యలు ఉన్నా అతని చేతి నుండి ఊడి పడిపోయేటట్టుగా దేవుడు అతగాడిని తాకాడు. ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు చెప్పగలిగింది, మీరైనా మీ పిల్లలైనా ఏ సంఖ్యలలోనైనా ఉండనివ్వండి. అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నష్టాల వ్యాపారం కావచ్చు, మాట కలవకపోవడం కాదు, వ్యసనాల పుట్ట కావచ్చు, అన్నిట్లో దేవుని హస్తం నిన్ను తాకబోతుంది. తాకడమే కాదు, నీ సంఖ్యలు ఊడి పడతాయి, నీకు స్వేచ్ఛ కలగబోతుంది. ఆ కృప దేవుని వల్ల మాత్రమే సాధ్యం. ఈరోజైనా నీవు క్షేమంగాను సంతోషంగాను మరలా ఆనందంగా ఉండేటట్టుగా ఆయన చెయ్యి ఇంకా చావబడింది. అది నిన్ను తాకితే సంఖ్యలు ఊడిపోతాయి. నీకు నిజమైన ఆనందం, సంతోషం, స్వాతంత్రత కలగబోతుంది. యేసు వైపు తిరిగి అడిగి చూడు, అయ్యా నన్ను కనికరించని. ఒక అద్భుతం ఈరోజే చూస్తావు. నీ బంధకాలు తెంచబడి స్వేచ్ఛగా సంతోషంగా జీవించే కృప
నా దేవుడు నీకు కలుగ చేయునగాక. పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు, వందనాలయ్యా. పేరు పేరున బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. వాళ్ళ బంధకాల నుంచి విడుదల చేయండి. స్వేచ్ఛగా ఆరాధన చేసుకునే అవకాశం కలిగించండి. కృప వెంబడి కృప చేత నడిపించి మీరు మహిమ పొంది పిల్లల్ని పెద్దలని దీవెనకరంగా మార్చుమని, ప్రార్థన పరిచయలో పెంచుమని, క్షేమాన్ని కలుగ చేయమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.